విజయసాయి రెడ్డి గారు అనే వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపు ఆయనే చెప్పాడు 4 దశాబ్దాల నుంచో 3 దశాబ్దాల నుంచో నేను ఆ కుటుంబంతో ఉన్నాను, ఆయనకి అవినీతిలో ఉన్నాను, జైల్లో ఉన్నాను, ఈ అధికారంకి వచ్చిన తర్వాత ఉన్నాను, అన్నిటిలో ఉన్నాను, ఎలా సంపాదించాలో, ఎలా దోచుకోవాలో, ఆ దోచుకున్నది ఎలా దాచుకోవాలో, ఎలా బయటికి రావాలో, ఇవన్నీ నేను ఆయన దగ్గరుండి చూపించి ఒక విజనరీ ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఏది అవినీతికి సంబంధించి అలాంటి వ్యక్తి వెళ్ళిపోయాడా? విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయాడు అంటే ఆయన చెప్పానుగా, ఆయనకు సంబంధించి అన్ని వెనకాల తానే చూసుకున్నాడు. చార్టర్డ్ అకౌంట్గా ఇంకొకటి అన్ని A1 అయితే A2 ఈయన. అంత బలమైన బంధం అనమాట వాళ్ళిద్దరు. అంటే గతంలో మనకి రాజశేఖర రెడ్డి గారు ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారికి KVP రామచంద్రరావు గారు అని ఆయన ఆత్మలా బయట ఈయన పనిచేసేవాడు. అదే అంటారు, బయట కూడా అదే అంటారు. ఆయన చనిపోగానే ఆయన వెళ్ళిపోయాడు. కానీ పాపం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన బతుకుండగానే వదిలేసి వెళ్ళిపోయింది ఆయన ఆత్మ. దరిద్రం ఏంటంటే ఆయన అంటే చనిపోయిన తర్వాత ఇక్కడ మనకు పరిస్థితి లేదు, నా శరీరం పోయింది, నేనెందుకులే అని ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆయన ఆత్మ ఆయన బయటకు తోసాడా లేదంటే పంపించేసాడా తెలియదు, కానీ ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. మరి ఈ ఆత్మ బేతాత్మ అవుద్దా ఏమవుద్దా అని తెలియదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఒకటి నీకు చెప్తాను బ్రో. చాలాసార్లు అంటే చాలా తక్కువ అంచనా వేశారు పవన్ కళ్యాణ్ గారి మాటలు. నేను ఇందాక ఒక మాట చూపించాను కదా, జగన్ నిన్ను అధాపాతాళానికి తొక్కుతా, నిన్ను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన పార్టీయే కాదు అని ఎంత బలంగా ఎందుకు చెప్పగలిగారు అనుకున్నా. అర్థం కాలే, ఎవరికి అర్థం కాలే. ఇప్పుడు అర్థమయ్యేపాటికి ఒక్కొక్కరు వాళ్ళ ఆత్మల్ని శరీరాలని వదిలేసి బయటికి జంప్ అయిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, వాళ్ళల్లో ఉన్నటువంటి నాయకుల్ని ఫస్ట్ ఎలాగైతే ఉసిగొలిపి పవన్ కళ్యాణ్ తిట్టు, పవన్ కళ్యాణ్ గారిని భార్యను తిట్టు, పిల్లల్ని తిట్టు, చిరంజీవి గారిని తిట్టు, జగన్మోహన్ రెడ్డి మీద ఏం మాట్లాడినా సరే, నువ్వు అధికారంగా అంటే పాలసీస్ మీద మాట్లాడినా ఏదైనా సరే నువ్వు పర్సనల్ గానే అటాక్ చేయి. లోకేష్ గారిని తిట్టు, వాళ్ళ అమ్మగారిని తిట్టు, వాళ్ళ నాన్నగారిని తిట్టు, ఇంకొకరిని తిట్టు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, ఇలాగే వెళ్తుంది పర్సనల్ గా. ఇక్కడ ఇప్పుడు ఏమైపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి స్కెచ్ అనుకోవచ్చు. వీళ్ళు ఇంకొక పార్టీలోకి వెళ్ళలేరు, తీసుకోరు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని నాశనం చేసేసాడు. వాళ్ళకి ఇంకొక జీవితం లేదు. ఉంటే ఇంట్లో మూల కూర్చుని తడుగొట్టేసుకుని కూర్చోవాలి ఓ మూల, లేదా ఇంకంతే ఆత్మ అయిపోవాలి, పరమాత్మ భేదాత్మలు అయిపోవాలి అంతే. అలాగే ఉంది. రాజకీయాలను వదిలేసి ఇంట్లో తడిగొడ్డేసి కూర్చోవటమా, లేదంటే ఆ పార్టీలో బతికిని మూల పడి కూర్చోవటమా, ఈ రెండే ఆప్షన్స్. అందుకనే చాలా మంది ఏంటంటే రాజకీయాల నుంచి వదిలేసుకు వెళ్ళిపోతున్నాం అంటే విజయసాయి రెడ్డి గారిని ఎవరిని తీసుకుంటాడా? నేను అందుకని ఆయన మంచి వస్తా చూసావా, నాకు పవన్ కళ్యాణ్ చిరకాల స్నేహితుడు అంటే ఏమన్నా జాలికి కనికరిస్తాడేమో, నన్ను వదిలేస్తాడేమో, మొత్తం ఎక్కడ పడితే అక్కడ జల్లుడు పట్టేసి మొత్తం స్కెచ్ రెడీ చేస్తున్నారు. ఛార్జ్ షీట్లు ఒకటి కాదు రెండు కాదు. విశాఖపట్నంలో కొండలను మింగేశాడు, స్థలాలు వేల ఎకరాలు మింగేశాడు వాళ్ళ అల్లుడికి వాళ్ళకి వీళ్ళకి. ఇక్కడ చూస్తే కాకినాడలో మింగేశాడు. ఎక్కడ మింగలేదని అనుకోవాలి? కోట్లు ఏం చేస్తాడో తెలిసావదు కానీ ఆ కోట్లు అన్నీ మళ్ళీ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి. అంటే ఆయన పేరేంటి, గుడివాడ అమర్నాథ్. పాపం వాళ్ళ నాన్నగారు కానీ ఈయన కానీ అప్పటి వరకు మంచి పేరు ఉండేది, ఏమైపోయింది? ఇప్పుడు వార్డు మెంబర్ గా కూడా కూర్చుంటే గెలవలేని పరిస్థితికి అయిపోయింది పేరుని నాని. అయ్యా బాబోయ్, ఇంకా మామూలుగా లేదు ఆయన దండకాలు. ఇంకా దొరికిందే తడువు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు మొత్తం అంతా నన్నే చూసేసుకుంటాడేమో, నాకేసేటట్టున్నాడు ఆయన. చెప్పాడు ఓ మాట, నేను కుక్కనే, విశ్వాసమైన కుక్కనే, కుక్క బతుకు ఇంకంతే బతుకు. ఇక ముందు ఇంకెవడ ఏం చేయలేడు, ఇంకో పార్టీలోకి వెళ్ళలేడు, తీసుకోలేరు. నీ బతుకు ఇంకా కుక్కలాగా వాళ్ళ ఇంట్లో ఆ సెక్యూరిటీ దగ్గర కూర్చోవడమే పెరినాని గారు. అయితే ఇక్కడ చూస్తే బ్రో, ఇప్పుడు మీరు అన్నట్టే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే వ్యక్తిగతంగా తీసుకొని దోషంలో చేశారో వారెవ్వరికి కూడా భవిష్యత్తు అనేది లేకుండా పోయింది. రాజకీయ భవిష్యత్తు కాదు, వాళ్ళకి ఎటువంటి భవిష్యత్తు లేదు. వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ కుటుంబ జీవితాన్ని కూడా నాశనం చేసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మాటలు విని. ఆయన ఊసిగలపటం, నువ్వు వాళ్ళని తిట్టు వీళ్ళని తిట్టు అని ఎవరెవరు కొంతమంది ఎవరైతే జాగ్రత్త పడి బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్పచ్చు. ఇది మనకి ఇక్కడ విజయవాడ కృష్ణా జిల్లాకి సంబంధించిన సామినేని ఉదయ్ భాను గారు కావచ్చు, ఆయన కూడా
రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి చాలా అవును రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి, అవును క్లోజ్ గా ఉండే వ్యక్తి. బయటకు వచ్చాడంటే కిలార్ రోసయ్య గారు కావచ్చు, ఆళ్ళ నాని గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఆయన ఫస్ట్ ఏలూరు ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గారి టైంలోనే గెలిచాడు. అంటే అంత లాంగ్ రిలేషన్ వాళ్ళ దగ్గర ఉంది. వచ్చేసాడు, రాజకీయాల నుంచి దూరం అయిపోయాడు. ఇంకా ఆళ్ళనాని గారు బెటరే, కాస్త వస్తే ఎవరిని అనకుండా ఉంటే వాళ్ళని పట్టించుకోడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు నాకు అవసరంలే, నా గురించి నేను ఎవరిని మొరగమన్నా మొరగాలి, కరవమన్నా కరవాలి, నాకమన్నా నాకాలి. ఇది వాళ్ళ పరిస్థితి. ఇక్కడికి వచ్చేబడికి వాళ్ళ పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఉన్న రోజా గారు ఇంకొకళ్ళు వీళ్ళు ఏంటంటే ఉంటే ఆ పార్టీలోనే బతుకు అలాగే కొడతా పోవాలి. ఇక్కడ చాలా మందికి రోజా గారికి కానీ కొంతమంది ఉన్న నాయకులకి ఒకటి ఆలోచించుకోవాలి. ఇంతమంది కుటుంబ సభ్యులు బయటకు వచ్చి, ముఖ్యంగా విజయసాయి రెడ్డి లాంటి ఒక బలమైన ఆ 4 పిల్లర్స్ లో ఒక పిల్లరు ఈయనే. ఒకటి వాళ్ళ వైఫ్ అయితే, ఇంకొకటి సజ్జలో లేదా ఇంకొక రెడ్డో అయితే, 4 పిల్లర్ ఈయనే. ఇది బలమైన పిల్లర్, వెన్నుముక అన్నాళ్ళు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థికంగా అన్నిటిగా. మరి ఈయనకి ఏ గొడ్డలు వస్తుందో, ఎటుపక్క నుంచి ఏ బాత్రూమ్ ఉంటుందో తెలిసావదు. కానీ ముందు జాగ్రత్త పడ్డాడంటావు బ్రో. ఏమో బయటకు వచ్చి అందుకని అటు ప్రసన్నం చేసుకునే పనులు చంద్రబాబు గారితో, అటు మోదీ గారితో, అమిత్ షా గారితో మంచి రిలేషన్ ఉందని ఏమన్నా సపోర్ట్ చేసుకుని అంటున్నాడేమో. కానీ చాలా ఉంటాయి మరి గొడ్డల్లో, బాత్రూములు. అసలు దానికి తోడు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు కానీ ఆ లొసుగులు ఏంటన్నాయి కూడా ముఖ్యంగా ఈయనకే తెలుసు. అవును, అదే అంటున్నా. ఎందుకు వచ్చాడు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి రాజకీయ భవిష్యత్తు లేదు. ఇది ఫిక్స్, ఇంకెక్కడా కనిపించట్లే వాళ్ళకి. ఇక్కడతో అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం కావచ్చు, వ్యవహార శైలి కావచ్చు, ఇక్కడతో రాజకీయ భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డికి లేదు అని ఫిక్స్ అయిన తర్వాతే బయటకు వచ్చాడు విజయసాయి రెడ్డి. అవునా కాదు? ఆయన సీఎం అవుతాడనే ఆలోచన గాని, అవకాశం గాని కనిపిస్తే వస్తాడా? జైలుకి వెళ్ళినప్పుడే నీతో పాటు ఉన్నాడే. నువ్వు బయటకు వచ్చి ఇప్పుడు సీఎం గా, ఎమ్మెల్యేగా ఉన్నావు, నేను నెక్స్ట్ మంత్ మళ్ళీ నేనే వచ్చేదని చెప్తున్నావు, మధ్యలో ఏదో సృష్టిస్తున్నావు. మరి ఆ ఆలోచన ఆయనకుంటే ఎందుకు వస్తాడు నీ దగ్గర నుంచి? అది ఇప్పుడు ఎందుకు వచ్చాడు? అది ఆలోచించాలి జనం. అది ముఖ్యంగా వైసీపీ నాయకులు కావచ్చు, రోజా గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు ఆలోచించుకోవాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట ఇందాక నుంచి చెప్దాం అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో చెప్పారు, యుద్ధం గెలవటం అంటే ఏదో సినిమాలో అనుకుంటారు. యుద్ధం గెలవటం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని గెలవటం అని. ఇది ఎగ్జాక్ట్ గా జరగడం. ఓడించటం మాత్రమే, చంపటం కాదు. యుద్ధం చేస్తే ఆ వ్యక్తిని చంపేస్తేనే యుద్ధం గెలిచినట్టు కాదు. అది జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఏం చేశాడు? చంపటం చేసి ఉండొచ్చేమో. ఇక్కడ జగన్మోహన్ పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటంటే నిస్సహాయాన్ని చేసేసి, అమ్మ నేను బతుకున్నా అనవసరం, చచ్చిపోతే పిరికోండి అంటారు, ఇంకా అనవసరం అంటే ఆ వ్యక్తిని మొత్తం ఇంకా ఎటువంటి ఇది లేకుండా నిస్సహాయుడిగా చేసేసి కూర్చోబెడితే రాజ్యం ఉన్నా అది ఏమి చేయలేడు, ఓపిక ఉండదు, ఎవరు పట్టించుకోరు, పిచ్చోడిని చూసినాడు చూస్తారు. అది యుద్ధం చేసేవాడు లక్షణం, చంపటం కాదని ఆయన చెప్పిన మాట ఏదో సినిమాలో ఉంటది. నాది జల్సా నన్ను కదా. యుద్ధం అంటే ఎదుటివాడిని చంపటం కాదు, ఆ వ్యక్తిని ఓడించటం మాత్రమే. ఈసారి అది పవన్ కళ్యాణ్ గారు 100% చూపించినటువంటి వ్యక్తి. బ్రో అయితే ఈయన ఈ విజయసాయి రెడ్డి వెళ్తూ కూడా ప్రతి పార్టీ ఏదో బీజేపీతో నాకేదో బాగా క్లోజ్ రిలేషన్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి టీడీపీతో కానీ నాకు ఎలాంటి పొరపచ్చాలు ఏం లేవు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమో నాకు చాలా చిరకాల మిత్రుడు అంటూ ఇప్పుడు వైసీపీని వదిలి వెళ్ళిపోయారు. అంటే దీని వెనక చూస్తుంటే ఏమైనా ఏదో చిన్న అనుమానం, డౌట్ ఏదో కొడుతుంది బ్రో, మీరేమంటారు? అంటే కొంతమంది నిజంగానంటే వైసీపీ నాయకులు చాలా మంది పవన్ కళ్యాణ్ గారినే పొగడ్డానికి ఎక్కువగా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద చాలా మంది దృష్టి ఎక్కువ పెట్టుకుంది. ఈవెన్ రోజా గారు మాట్లాడినా కూడా ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ ఒకేసారి ఒలగబోసేస్తున్నట్టు, ఆయన దావోస్ ఎందుకు తీసుకెళ్ళా, ఆయన ఎందుకు కూర్చోబెట్టలా, ఆయన ఎందుకు నుంచోబెట్టలా, ఇలాంటివి చేస్తారా, ఇది చేస్తారా అని అడుగుతుంది. శాఖల గురించి ఎవరి శాఖల గురించి వాళ్ళకి తెలుసు, ఎవరు వెళ్ళాలో వాళ్ళే వెళ్తారు. అంతేగాని దావోస్ తీసుకెళ్లదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడుగుతారా? ఇప్పుడు చెప్పిందని చెప్పి ఆయన విడిపోయి బయటకు వచ్చేస్తాడు. ఇకపోతే అంటే చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో స్కెచ్ చేస్తున్నాడు, వీళ్ళందరినీ బయటికి పంపించి ఏదో అద్భుతం చేసేపోతున్నాడు అనేది ఒక టాక్ ఉంది. అంటే మిగతా ఇప్పుడు టీడీపీలో జనసేనలో పంపించి మళ్ళీ తర్వాత ఒకటేసారి
కొవ్వట్ల రూపంలో ఉంచి తర్వాత తీసుకొద్దాం అనే అంటే పిఆర్పి టైంలో పరగాల ప్రభాకర్ చేసినట్టు చూసాం అలాంటిది ఎవరు ఎవరైనా ఉన్నామండి, పేర్లు ఎందుకులే కానీ మనకి దరిద్రం. ఇక్కడ ఏంటంటే ఎవడు ఏమైనా చేయను, ఇక్కడ ఉంది పవన్ కళ్యాణ్, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. నువ్వెంత ఎత్తులేయి దానికి పై ఎత్తులేస్తా. నువ్వు నాకు రాజకీయం తెలియదు అన్నావుగా, నీకు రాజకీయం అంటే ఏంటో చూపిస్తా. ఇప్పుడు అలాగే రాజకీయం అనేది లేకుండా కూడా చేసాడుగా. ఇప్పుడు 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 గుర్తుపెట్టుకుంటారు, పవన్ కళ్యాణ్ ని తక్కువ అంచనా వేయకూడదురా. ఎవరైతే కుహానా గుండుగాళ్ళు మొన్న మాట్లాడిన వాళ్ళు కూడా తెలుసుకుంటారు. విత్ ఇన్ షార్ట్ టైం అదేంటో కూడా చూపిస్తాడు పవన్ కళ్యాణ్. చూపిస్తాడు, ఒక ఇది ఉంటది కదా, భయం అంటే ఏంటో చూపిస్తా. భయం గ్రామంలో టన్నుల్లో చూపిస్తా అన్నట్టుగా వెయిట్. ఆ గుండుగాడికి ఆ బుచ్చగాడికి మొత్తం అందరికి కూడా పవన్ కళ్యాణ్ గారు విత్ ఇన్ షార్ట్ టైమ్ లో ఎవరేంటో, మొన్న కూడా చిలక పలుకులు పడికినోడికి కూడా ఆల్రెడీ పడిపోయింది. వద్దురా బాబు మనకి ఆయన మనవాళ్ళు డిప్యూటీ సీఎం అంటే వాళ్ళు సీఎం అన్నారు, ఇప్పుడు ఆయన మనం సీఎం అంటే వాళ్ళు ఇంకా పిఎం అంటున్నారు. ఈ బాధ మనకెందుకు, మనం మొత్తానికి ఎసరు వస్తే మనం అనేవాళ్ళం ఇక్కడ కనిపించాం, వద్దు ఈయనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని కొంచెం ఉంది.